నమస్తే. ఈ ప్రపంచాన్ని గత కొన్ని దశాబ్దాలుగా అమెరికా ఎలా తన గుప్పెట్లో పెట్టుకుంది, ఈ చర్చ మనం చాలాసార్లు విన్నాం. దీనికి కారణాలు ఏంటి? ప్రధానంగా అమెరికాని శాసిస్తున్నటువంటిది కానీ, అమెరికాలో ఉండి మొత్తం ప్రపంచాన్ని శాసించాలి అనుకున్నటువంటి కొన్ని పవర్ సెంటర్స్ ఉంటాయి. వాటిలో ఒక 7 పవర్ సెంటర్స్ ఉంటాయి. దీంట్లో భాగంగా ఈరోజు మనం పర్టికులర్గా ఈ వెపన్ లాబింగ్ అనేటువంటి వెపన్ లాబీ ఒక పవర్ సెంటర్ అమెరికాలో ఏ విధంగా ప్రపంచంలో యుద్ధాలని అవసరమైతే సృష్టించడము, లేకపోతే యుద్ధాలకి అగ్నికి ఆజ్యం పోసినట్టుగా దాన్ని మరింత ఎగదోయడము, తమ యొక్క మార్కెట్ చేసుకోవడానికి, తమ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకోవడానికి అమెరికా ఈ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఎలా చేస్తాయి, కొన్ని ఎగ్జాంపుల్స్తో చూద్దాం ఇవాళ ఎపిసోడ్లో. నాతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు విశ్లేషకులు పేకేడి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. రాజు గారు నమస్కారం అండి. ఇది మనం 1 by 1 మాట్లాడదాం. పర్టికులర్గా ఈ ఎపిసోడ్లో మనం ఈ అన్నిటికంటే చాలా యుద్ధాలకి, ఇంతవరకు ఈ ప్రపంచంలో జరిగినటువంటి యుద్ధాలకి చాలా వరకు కూడా అమెరికానే కారణము. వాళ్ళ ఉత్పత్తులను అమ్ముకోవడానికి లేదా అమెరికా తన ఎగ్జిస్టెన్స్ని కాపాడుకోవడానికి ఏదైనా చేస్తారు. అవసరమైతే యుద్ధాలని క్రియేట్ చేయడము, ఇవన్నీ కూడా చేస్తారంటారు. మీ ఇనీషియల్ రిమార్క్స్ ఏంటి? రాజుగారు, మీరు ఇనీషియల్ రిమార్క్స్లో మీరు చెప్పింది కొన్ని దశాబ్దాలని చెప్పారు. అమెరికానే కాదు, యూరోప్ నుంచి కూడా దేశాలు అదే పనిచేసే, అవి శతాబ్దాల నుంచి నడుస్తుంది ఇది. కానీ మనము ఒక వరల్డ్ వార్ సెకండ్ నుంచి ఏవేవైతే ఉన్నాయో ఆ అంశాల మీద మనము ప్రత్యేకంగా ఫోకస్ పెడితే ఎక్కువ మడుకు అంటే ప్రపంచంలో జరుగుతున్న వార్ఫేర్ ఏదైతే ఉందో 40 to 50% మొత్తం అమెరికాలో ఉండే వివిధ కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళే నడిపిస్తారు. వాళ్ళే లాబియింగ్ నడిపించడము, అవసరం లేకపోయినా సరే సృష్టించడము, మీరు చెప్పినట్టు ఇంకా దాన్ని అలా కొనసాగని తీస్తూనే ఉంటారు. లోకల్గా కొన్ని పరిస్థితులు ఉంటే వాటికి ఇంకా రెచ్చగొట్టి దాన్ని మరింత. మీరు ఇంకోటి అబ్జర్వ్ చేశారంటే అండి, వరల్డ్ వార్ 2 నుంచి అమెరికా ఎన్నో వార్స్ చేసింది. ఉట్టి 1990లో గల్ఫ్ వార్ జరిగింది. అంటే ఇరాక్ కువైట్ మీద యుద్ధానికి వెళ్ళినప్పుడు బుష్ సీనియర్ వారి టర్మ్లో 15 రోజుల వార్ జరిగినప్పుడు ఆ ఒక్కసారి తప్ప మిగతా ఏ వార్లో కూడా యుఎస్ గెలిచిన దాఖలాలు ఎక్కడ లేవు అన్నమాట. అయినా సరే మరి వార్స్ ఎందుకు చేస్తోంది అనేది చూసుకుంటే మనకు ముఖ్యంగా ఇక్కడ ఆ ఇండస్ట్రీ ఎలా ఉంటుంది అంటే, చాలామంది సైనికులు వాళ్ళు పోతున్నారు, వాళ్ళు ప్రాణత్యాగం చేస్తున్నారు, అవన్నీ వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు. ఎప్పుడూ ఏంటంటే ఎలా ఈ ఆర్మ్స్ లాబీ ఎలా ముందుకు వెళుతోంది, ఆర్థిక పురోగతి ఎలా చెందుతోంది అనేది చూస్తున్నారు. అంటే దీన్ని ఏమంటారంటే అండి, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అంటారు. సో ఎందుకు అలా అంటారంటే, ఫస్ట్ మిలిటరీ వాళ్ళు ఏం చేస్తారు, డిస్ట్రక్షన్ చేస్తారు. ఏదైనా ఇప్పుడు యుక్రెయినే ఉందనుకోండి, సరే వాళ్ళు మీకు ఆర్మ్స్ అన్నీ ఇస్తాం, మీరు అటాక్ చేయండి, లేకపోతే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేసుకోండి అంటారు. ఇప్పుడు మళ్ళీ రీకన్స్ట్రక్షన్ అంటారు. అంటే మళ్ళీ అప్పుడు ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో హెవీ ఎక్విప్మెంటు లేకపోతే కన్స్ట్రక్షన్లు ఇవన్నీ ఈ కాంట్రాక్ట్లన్నీ కూడా వాళ్ళకే వెళ్తుంది. సో అందు గురించి ఈ ఏదైతే ఉందో ఇది ఎప్పటి నుంచి అలా నడుస్తూనే ఉందన్నమాట. డిస్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు, రీకన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు. సో అయితే ఇక్కడ మనము ఎలా చేస్తారు, ఈ లాబియింగ్ ఎలా చేస్తారు, ఏ మార్గాల్లో చేస్తారు అనేది మనం చూడాలన్నమాట. అయితే దీని గురించి అండి కొన్ని రీసెర్చ్ చేస్తున్నప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ నాకు దొరికాయి. అలాగే ఈ పుస్తకం ఏదైతే ఉందో విక్రమ్ సూద్ గారు, ఇది వీరు ఎక్స్ రా చీఫ్ అనమాట. సో వారు కొన్ని సిరీస్ ఆఫ్ బుక్స్ రాశారు. దాంట్లో అంటే పవర్ సెంటర్స్ ఆర్ లాబియింగ్ ఆర్ వరల్డ్ వైడ్ ఎలా స్పై నెట్వర్క్ ఎలా నడుస్తుంది, లేకపోతే డీప్ స్టేట్ ఎలా పనిచేస్తుంది, అటువంటి అంశాల మీద వారు బుక్స్ రాశారు. అంటే వారి ఫోకస్ ఎక్కువ స్పైయింగ్ ఇట్ సైడ్ ఉన్నప్పటికీ కూడా ఎలా అసలు వార్స్ని ఎలా సృష్టిస్తారు అన్న అంశాల మీద వారు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పారు. సో అందు గురించి ఏంటంటే కొన్ని మనము ఎవరెవరు ప్రమోట్ చేస్తారు అనేది చూసుకుంటే, ఈవెన్ బిఫోర్ దాంట్లోకి వెళ్ళేదానికంటే ముందు అసలు సరే ఇది వరకు ఏమన్నారు, 90-91 వరకు మనకి
రష్యా థ్రెట్, అందు గురించి మనం ఆర్మ్స్ మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి, మన నేటోని మనం స్ట్రాంగ్గా చేసుకోవాలి, ఇవన్నీ చెప్పడం జరిగింది. ఎప్పుడైతే సోవియట్ యూనియన్ మొత్తం చిన్న చిన్న కంట్రీస్గా విడిపోయిందో మళ్ళీ మరి అటువంటప్పుడు ఈ ఆర్మ్స్ వల్ల అవసరం ఏముంది? కరెక్ట్, తగ్గిపోవాలి కదా. ఇది తగ్గిపోవాలి, కానీ ఎక్కడ తగ్గలేదు, ఇంకా పెరిగాయి. కంపెనీలు పెరిగాయి, వాళ్ళ రెవెన్యూ పెరిగింది, వాళ్ళ షేర్ మార్కెట్లో వాళ్ళ వాల్యూలు అన్నీ పెరుగుకుంటూ వచ్చాయి. అయితే ముఖ్యంగా ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూసుకుంటే అండి, మనకి 2001 ఆ టైంలో ఆఫ్ఘనిస్తాన్ తర్వాత ఇరాక్ మీద దాడి చేశారు. కరెక్ట్. సో చేసిన తర్వాత ఏమైంది, పెద్ద వాళ్ళు గెలిచింది ఏం లేదు, వాళ్ళు డిస్ట్రక్షనే చేశారు కానీ మిగతా చేసింది ఏం లేదనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ కంపెనీలు ఏవైతే ఉన్నాయో, సపోజ్ లాక్హీడ్ మార్టిన్ ఏదైతే ఉందో వాళ్ళ షేర్ ప్రైసులు గణనీయంగా పెరిగింది. ఇంకా మనం చూసుకుంటే ఈ వీళ్ళ లాబింగ్ వాళ్ళు ఎలా ఉంటుందంటే, ఇక్కడ హాలీబార్టన్ అని ఒక కంపెనీ ఉంది, ఆయిల్ కంపెనీ. వాళ్ళకి ఏంటంటే ఎటువంటి బిడ్డింగ్స్ ఏమీ లేకుండా ఆయిల్ కాంట్రాక్ట్స్ వాళ్ళకి ఇచ్చేశారు. ఆ కాంట్రాక్ట్స్ వర్త్ $138 బిలియన్ ఇరాక్లో. సో వీళ్ళు ఏం చేస్తారంటే అండి, ఎప్పటి నుంచో వాళ్ళు ఒక పుష్ చేస్తూ ఉంటారు, అక్కడ థ్రెట్ లేకపోయినా సరే ఎక్కువ ఉంది అని చూపించేస్తుంటారు. అంటే ఇరాక్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, అందు గురించి మనము ప్రపంచంలో శాంతి నెలకొల్పాలంటే మనం వార్ చేయాల్సింది, ఇటువంటి థింక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో వాళ్ళని డెవలప్ చేస్తూ వాళ్ళకి ఫండింగ్ ఇస్తూ ఉంటారు. అయితే ఈ థింక్ ట్యాంక్ ఏదైతే ఉందో వాళ్ళు లాబింగ్ చేస్తూ ఉంటారు. అది చేయడం, ఒకవేళ అక్కడ ఉండే సైనికులకు లేకపోతే ఆర్మీ ఆఫీసర్, బాబోయ్ మేము ఇక్కడ యుద్ధం చేయలేము, మేము వచ్చేయాలంటే మనం లేదు మనం అలా తీయకూడదు, మనం వాళ్ళని ఇంకా థ్రెట్ అలాగే ఉంది లేకపోయినా సరే ఉన్నట్టు చూపించేయడం, అదొకటి. ఇంకా మనకి ఇప్పుడు యుక్రెయిన్ వార్ జరుగుతోంది. యుక్రెయిన్ వార్లో ఏంటంటే ఫస్ట్ వాళ్ళ అగ్రిమెంట్ ఏవైతే ఉందో, యాక్చువల్లీ సోవియట్ యూనియన్ నుంచి ఈస్ట్ జర్మనీ ఎప్పుడైతే వాళ్ళ దీంట్లోంచి వచ్చింది, అంటే ఈస్ట్ జర్మనీ రష్యా వాళ్ళు కంట్రోల్ చేస్తుండారు, ఎందుకంటే కమ్యూనిజం ఉండేది. వెస్ట్ జర్మనీ వచ్చేసరికి యుఎస్. సో బర్లిన్ వాల్ ఎప్పుడైతే ఆ కూల్ చేయడం జరిగిందో వాళ్ళ అగ్రిమెంట్ ఏంటంటే, నాటోని మేము ఎక్స్పాండ్ చెయ్యము, అంటే రష్యా చుట్టుపక్కల దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్స్పాండ్ మేము చెయ్యము అన్నది అగ్రిమెంట్. అలా కాకుండా నెమ్మది ఒక్కొక్క కంట్రీని యాడ్ చేసుకుంటూ వచ్చి ఈ యుద్ధంలోకి వీళ్ళని రాగే ప్రయత్నం ఈ యుక్రెయిన్ వార్ది, దాని పునాది ఇప్పుడు కాదు, అప్పటి నుంచి అప్పుడే పడింది. సో వాళ్ళు చూస్తూ వార్నింగ్లు ఇస్తూ, వద్దు అంటే మన చుట్టుపక్కల నాటో వాడు ఉన్నాడంటే ఆ స్థావరాల్లో వీళ్ళు నాటో పేరు చెప్పుకుని యుఎస్ వాడు మొత్తం వాడి బేస్ ఏర్పాటు చేసేస్తాడు. సో అందు గురించి ఇటువంటివి ఎప్పుడు నడుస్తూ వచ్చాయి. అయితే ఇక్కడ ఒక నా దగ్గర నెంబర్స్ ఉన్నాయండి. ఈ యుక్రెయిన్ వార్ స్టార్ట్ అయిన తర్వాత లాక్హీడ్ మార్టిన్ షేర్ ప్రైస్ ఏదైతే ఉందో 30% పెరిగింది. దాంతోపాటు వీళ్ళు ఏమంటున్నారు, మీకు యుక్రెయిన్ వాళ్ళకి మేము $50 బిలియన్ మీకు ఏంటి ఎయిడ్ ఇస్తాం. ఎయిడ్ అంటే ఏంటి, ఫ్రీగా ఇచ్చేయడం కాదు, ఇప్పుడు నీకు అప్పులాగా ఇస్తున్నాము, వాడుకో, దాంతో మీరు వెపన్స్ కొనుక్కోండి, కొనుక్కున్న దాన్ని మీరు వాడిన తర్వాత మాకు ఇవ్వండి, మీకు అవసరం ఉంది కాబట్టి ఇస్తున్నాం అంటారు. అయితే దీనికి అసలు ఎక్కువ తెలియంది ఏంటంటే ఈ లాబింగ్ ఎలా చేశారు. ఎందుకంటే ఎప్పుడో పీస్ అయిపోవాల్సిందే, కానీ కాకుండా ఏంటి, లేదు అసలు ఇంకా అక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, పీస్ టాక్స్ కష్టం, అక్కడ మనము చేయకూడదని ఒక సంస్థ ఏదైతే ఉందో వాళ్ళు ఏం చేశారంటే, ఈ కాంగ్రెస్ అనే ఎలక్షన్స్లో ఎలక్ట్ అయ్యే సెనేటర్స్కి వీళ్ళకి ఫండింగ్ ఇస్తారు. ఫండింగ్ ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే డిస్కషన్స్ వస్తుందో అక్కడ వాళ్ళు లేదు మనము ఇంకా పీస్ నెలకొల్పాలి అని స్ట్రాంగ్గా పుష్ చేసేవాళ్ళు ఉంటారు అక్కడ. అందు గురించి ఆ పాలసీని లేకపోతే విత్డ్రా చేయాలన్నా లేని భయాల్ని సృష్టించడము, దాంతో అక్కడ ఆపేయడం జరుగుతుంది. ఇంకా మనకు ఇంకొక ఉదాహరణ చూసుకుంటే, ఈ ఇజ్రాయెల్ గాజా వార్స్ జరిగాయి, ఇంకా చాలా మటుకు జరుగుతూనే వస్తుంది అక్కడ ఏంటి, యుఎస్ ఆర్మ్స్ సేల్ టు ఇజ్రాయెల్ ఒక $20 బిలియన్ ఇంకా పెరిగింది అక్కడ, అమెరికా నుంచి ఇజ్రాయెల్ పెరిగింది. దానివల్ల లాభపడింది ఏ కంపెనీలు, బోయింగ్, జనరల్ డైనమిక్స్, దాని షేర్ ప్రైస్లో 7 to 10% పెరిగింది. అలాగే ఇంకా ఏంటి, ఇంకా ప్రైవేట్ కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే వీళ్ళు లాబింగ్ ఎలా చేస్తారంటే, ప్రో ఇజ్రాయెల్ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అని చెప్పుకుంటూ లాబింగ్కి ఒక యుఎస్ పాలసీకి ఒక $50 మిలియన్ ఖర్చు పెట్టారు.
ఇంకా ప్రైవేట్ ఇప్పుడు ఏఐ టెక్నాలజీ కూడా ఏఐ వార్ఫేర్ కూడా వచ్చింది కదా. సో దాని గురించి పలంటీర్ అనే కంపెనీ వాళ్ళకి టెక్నాలజీని టెస్టింగ్ గ్రౌండ్గా వాడుకున్నారు అక్కడ. సో అలా ఇంకా ఎలా ఉంటుందంటే కొంతమంది ఈ 70s నుంచి ఎలా వచ్చిందంటే యుఎస్ ఆర్మీలోనే జనరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు బయటికి వచ్చేసి ఒక పాలసీ మేకింగ్ బాడీస్ని లేకపోతే ప్రైవేట్ డిఫెన్స్ ఫర్మ్స్ ఉంటాయి కదా, దాంట్లో బోర్డులో మెంబర్స్ వాళ్ళంతట వాళ్ళు కంపెనీ పెట్టుకోవడము అలా చేస్తూ, అంటే మేము రీసెర్చ్ చేశాము, ఈ రీసెర్చ్ ద్వారా మనకి ఈ థ్రెట్ పర్సెప్షన్ ఉంది, అందు గురించి మన డిఫెన్స్ బడ్జెట్ ఇంకా పెంచాలి అని చెప్పే అది ఇంకొక విధంగా ఉంటుంది. అంటే ఈ థింక్ ట్యాంక్స్ అంటారు కదా, సో వీళ్ళు చేయడం అనమాట. సో ఇలా యాక్చువల్లీ చెప్పాలంటే ఒబామా సమయంలో ఏమైందంటే ఇరాన్ వాళ్ళతో ఈ న్యూక్లియర్ని ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాని డిస్కషన్స్ ద్వారా ఆపేద్దాము, శాంక్షన్స్ ఇరాన్ వాళ్ళకి ఏంటి శాంక్షన్స్ని లిఫ్ట్ చేయండి, మాకు న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఆపేద్దాం, ఇటువంటి డిస్కషన్స్ ఇవేం లేకుండా ఏం చేశారంటే లేదు ఒబామా ఇలా అపీస్మెంట్ చేస్తున్నాడు ఇవన్నీ చేస్తున్నాడు అని చెప్పడం, భయపెట్టించడము, అగ్రిమెంట్లు లేకుండా ఇరాన్ వాళ్ళ మీద ఇంకా ఏదో ఒక థింక్ ట్యాంక్స్ ఉంటాయి కదా, CSIS అనో లేకపోతే హెరిటేజ్ అనో ఇటువంటి వాళ్ళ చేత ఏదో రిపోర్ట్లు బయటకు తెప్పించేయడము, వీళ్ళకి మీద ప్రెషర్ తీసుకురావడం, లేదు వీళ్ళు ఇలా చేయట్లేదు ఇలా. ఇంకా మనకి టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ వార్ఫేర్ ఎలా చేంజ్ అవుతుందంటే ముందు వెపన్సే ఉండేది, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో కొన్ని కంపెనీస్ సిలికాన్ వ్యాలీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు లాబింగ్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు లాబింగ్ చేయడం ద్వారా అంటే ఇప్పుడు చైనాని కార్నర్ చేస్తున్నారు, అంటే చైనా నుంచి మనకు థ్రెట్ చాలా ఎక్కువ ఉంది. సో ఈ మనం యూజ్ చేస్తున్న వెపన్స్లో లేకపోతే ఈ డ్రోన్స్లో మెటీరియల్స్ అవన్నీ మనకు చైనా నుంచి వస్తుంది. సో అందు గురించి అయితే ఇది చూపించడం, కానీ యాక్చువల్ వర్క్ చేస్తుంది ఏంటంటే ఈ వెంచర్ క్యాపిటలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొత్త బిజినెస్ కావాలి, దానికి ఫండింగ్, వీటిలన్నిటికీ చైనాను ఒక ఇదిగా చూపించడం. సో అందు గురించే గూగుల్ వాళ్ళది ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది, ప్రాజెక్ట్ మ్యావెన్ అని. ప్రాజెక్ట్ మ్యావెన్ అండ్ ఇట్ ఈస్ ఫర్ ఏఐ అనమాట. సో వీటికి అడిషనల్ ఫండింగ్ ఎక్కడి నుంచి వస్తుంది, సో అది ఇంకొక విధానంగా ఉంది. ఇంకా చెప్పాలి ఇప్పుడు సౌదీకి UAEకి గొడవ అందరూ మరి ముస్లిం బ్రదర్హుడ్ అంటారు, అవన్నీ అంటారు, మళ్ళీ ఏంటి ఈ టెన్షన్ ఏంటి అనేది చూసుకుంటే, ఎందుకంటే వీళ్ళకి గొడవ వచ్చేసరికి యెమెన్లో ఉన్న ప్రాంతంలో దగ్గర 4 లక్షల మంది వరకు చనిపోయారు అని ఒక అంచనా, అంటే ఎప్పటి నుంచో జరుగుతున్న ఈ గొడవలు. సో దీనికి US కంపెనీకి ఒక $100 బిలియన్ వెపన్స్ సేల్స్లో వచ్చాయి అంటున్నారు సౌదీ అరేబియాకి. సో సౌదీ అరేబియాకి ప్రాఫిట్ వచ్చింది, US కంపెనీలు సౌదీ అరేబియాకి అమ్మారు, వాళ్ళకి అమెరికా కంపెనీలకు ప్రాఫిట్ వచ్చింది అంతే. సో ఇప్పుడు ఏంటంటే వీళ్ళకి అంటే ఇప్పుడు ఇది ఇలా జరిగింది కదా, మరి ఇక్కడ ఏం జరిగింది, మన వీళ్ళకి UAE వాళ్ళకి కావాలి కదా, వాళ్ళు అందుకొచ్చి భారతదేశం వచ్చి మాకు మేము కూడా డిఫెన్స్ ఒప్పందాలు లేకపోతే మీ కంట్రీలో ఇన్వెస్ట్మెంట్లు ఇలా చేస్తున్నాం అని చెప్తున్నారు. సో అయితే ఇక్కడ వాళ్ళు చేసింది ఏంటంటే అటు ఒక బిల్ ఒకటి వచ్చింది అక్కడ, ఒక వీళ్ళకి ఇట్లా ఫండింగ్ లేకపోతే ఇటువంటి వెపన్స్ మనం ఇవ్వకూడదు అని ఒక బిల్ వస్తే రైథియాన్ అని ఒక కంపెనీ ఏదైతే లాబింగ్ ఫర్మ్ ఏదైతే ఉందో, సారీ ఈ వెపన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఏదైతే ఉందో అక్కడ ఉండే వాళ్ళు ఆ బిల్లు ముందుకు వెళ్లకుండా లాబింగ్ చేసి ఆపారు, $20 మిలియన్ ఖర్చు పెట్టారు. దానివల్ల ఏంటి ఈ కంపెనీకి బాంబ్ సేల్స్ నుంచి రేథియాన్ అనే కంపెనీకి $5 బిలియన్ ప్రాఫిట్లు వచ్చింది. అంటే అది కాకుండా ఇప్పుడు వెపన్స్ కొన్నాడంటే మళ్ళీ దానికి నట్లో బోల్డ్లో మెయింటెనెన్స్ ఉంటుంది, ఆ కాంట్రాక్ట్ కూడా మళ్ళీ వాళ్ళకే వస్తుంది, మెయింటెనెన్స్ కూడా వాళ్ళకే వస్తుంది. మళ్ళీ తర్వాత ఏమనంటే హ్యూమానిటేరియన్ క్రైసిస్ అన్నారు అనుకోండి, మళ్ళీ వీళ్ళ దగ్గర ఉన్న ఫిలాంథ్రఫిక్ ఏవో ఒకటి ఉంటాయి కదా, మేమే ఇస్తున్నాం ఇవి అని చెప్తారు. సో అలా దాన్ని ఇంకా ఎగ్జాజరేట్ చేస్తూ వచ్చారనమాట. ఇక్కడ మీరు చెప్పారు ఇప్పుడు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మధ్య, అండ్ ఆఫ్ కోర్స్ ఇంకా వేరియస్ ఎగ్జాంపుల్స్ చెప్పారు, ఇరాక్ కానివ్వండి, లిబియా కానివ్వండి, ఆఫ్ఘనిస్తాన్ కానివ్వండి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ కూడా తీసుకోవచ్చు కదా, డెఫినెట్లీ ఇండియా పాకిస్తాన్ కూడా తీసుకోవచ్చు. సో ఇండియా పాకిస్తాన్ అంటే ఫస్ట్ ఇండియాలో ఏంటంటే మనకి ఎప్పటి నుంచో రష్యా మీద డిపెండెన్సీ ఉందండి. అవును.
సో మనము ఎప్పుడైతే రఫేల్ తీసుకుందామని అనుకున్నప్పుడు రష్యా వాళ్ళకి సపోర్టింగ్గా ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో లాబింగ్ లేదు మనకి రఫేల్లో కరప్షన్ జరిగింది, లేకపోతే రఫేల్ అంత ఇది కాదు అది మళ్ళీ ఒకటి ప్రతిపక్షాల ద్వారా లాబింగ్ చేయించారు. అంటే ఇక్కడ ఉండే అపోజిషన్ అప్పుడు చౌకీదార్ చోర్ హే ఇటువంటి క్యాంపెయిన్లు నడిచింది అప్పుడు త్రూ మీడియా. అలాగే రిటైర్డ్ ఆర్మీ లేకపోతే ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా మటుకు ఇక్కడ మనకి చండీగఢ్ లాబీ అంటారు. సో వాళ్ళ ద్వారా కూడా రఫేల్ ఇలా మనకు అంత పనికి రాగదు ఇలా చెప్పే ప్రయత్నాలు జరిగాయి. కొంతమందికి యుఎస్ సపోర్టింగ్గా మాట్లాడారు. యుఎస్ వాళ్ళది F-35, 36 ఉన్నాయి కదా, వాటికి సపోర్టింగ్. లేకపోతే కొంతమంది ఏమో సుఖాయ్ అన్నారు. సో మన వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు, బాగా ఎవాల్యుయేట్ చేసి తీసుకున్నారు. అందు గురించి చెప్పాలంటే ఇప్పుడు 114 మళ్ళీ ఆర్డర్ చేశారు కదా రఫేల్. యాక్చువల్లీ అది ముందే ఆర్డర్ చేసి ఉండాల్సింది, కానీ సరే ఫస్ట్ 36 ఎలా అయితే పర్ఫామ్ చేస్తుందో దాని తర్వాత మనం డెసిషన్ తీసుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఫ్రాన్స్ నుంచి తీసుకున్నారు అనమాట. సో ఇలా మీరు అడిగిన ప్రశ్నకి అలా జరుగుతుంది. కానీ పాకిస్తాన్ వాడి దగ్గరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాడు ఏం చేస్తారంటే వాడు సొంతగా వాడంతట వాడే ఆర్మీలో ఉండేవాళ్ళు సరే ఏదో ఒక డెసిషన్ తీసేసుకుంటారు. వాడు టర్మ్ అయిపోయిన తర్వాత ఏ కెనడాకో యూకేకో యూఎస్ఏకో అక్కడ వెళ్ళిపోయి అక్కడ సిటిజన్షిప్ తీసేసుకుని వాడు అక్కడే ఉండిపోతాడు అనమాట. సో కానీ అలా భారతదేశంలో మిలిటరీలో వర్క్ చేసిన వాళ్ళు ఎప్పుడూ చేయరు. అలా వాళ్ళు భారతదేశంలోనే ఉంటారు, వీలైనంత వరకు దేశ సేవ చేసే ప్రయత్నంలోనే ఉంటారు. కానీ కొన్ని లాబింగ్ మాత్రం జరుగుతూ ఉంటుందండి. అంటే ఈ కరప్షన్ అనేది చాలా ఎక్కువ మనకి డిఫెన్స్ ఆర్మ్స్ డీలర్స్ దగ్గర చాలా ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మిడిల్ మెన్ ఎంత తక్కువ అయితే కరప్షన్ అలా తగ్గుతూ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే మనోహర్ పారికర్ గారు వచ్చిన తర్వాత అప్పుడు చాలా స్ట్రీమ్ లైన్ అని అంటారండి. సో తర్వాత గోవా సీఎంగా ఉన్నారు, తర్వాత డిఫెన్స్ మినిస్టర్ అయ్యారు, రాజ్నాథ్ సింగ్ గారు ఉన్నారు ఇప్పుడు. సో అందు గురించి వీళ్ళు ఎంత కరప్షన్ లేకుండా చేయాలని చూస్తున్నప్పటికీ ఇంకా మనకు బ్యూరోక్రసీలో ఎలా జరుగుతుంది ఆ విషయాలు ఇంకా ఎక్కువ బయటికి రావట్లేదు. సో ఇది ఎలా ఉందంటే ఇంకా మనకి ఈ కోల్డ్ వార్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ చైనా వాళ్ళకి ఇంకా బూచిగా చూపించడం. సో లేదు చైనా వాళ్ళు మన చుట్టుపక్కల వచ్చేస్తున్నారు లేకపోతే ఇంకెలా చేస్తున్నారు, కానీ బిల్డ్ చేస్తారు. మనకి శత్రువు మళ్ళీ పుట్టుకొస్తుంది చైనా రూపంలో, మనం కౌంటర్ చేయాలంటే మన శక్తిని పెంచుకోవాలి. సో ఇప్పుడు బోయింగ్ కంపెనీ వాళ్ళు ఒక ఆకాశ్ ప్యాక్ట్ అని ఒకటి జరిగిందండి. అది 2021 అంటే ఇంకా హైప్ బిల్డప్ చేసే ప్రయత్నంలో ఒక $50 బిలియన్ సబ్మెరైన్ డీల్స్ జరిగాయి. సో అదేంటి మనకి ఈ లేని రైవలరీని సృష్టించడం జరిగింది అక్కడ. సో అలాగే మనకి కోవిడ్ సమయంలో ఏం జరిగిందంటే మనకి ఇప్పుడు థ్రెట్ బాగా పెరిగిపోతోంది. అలాగే మన ఇక్కడ మిలిటరీలో వర్క్ చేసిన సర్వీస్ మెన్ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళందరికీ కూడా మనం హీరోస్ యాక్ట్ అని మనం వాళ్ళకి పేరోల్ కాకుండా బియాండ్ పేరోల్ మనం సపోర్ట్ చేయాలి. ఇవన్నీ ఎక్స్పెన్సెస్కి ఒక $10 బిలియన్ తీసుకున్నారు. అయితే ఇవేమైందంటే దీన్ని ఒక నేషనల్ సెక్యూరిటీగా ఫ్రేమ్ చేశారు యుఎస్లో. కానీ అది నేషనల్ సెక్యూరిటీ అంటే సివిలియన్స్కి ఇవ్వాల్సిన ఎయిడ్ ఏదైతే ఉందో దాంట్లోంచి ఒక $10 బిలియన్ తీసుకొని నేషనల్ సెక్యూరిటీ అని చెప్పి అంటే మనం మిలిటరీ లేకపోతే సర్వీసెస్లో ఉండే వాళ్ళకి బియాండ్ మనకు ఫండింగ్ చేస్తామని చెప్పి చేశారు. కానీ యాక్చువల్లీ అది ఏమైందంటే లాక్హీడ్ మార్టిన్ కంపెనీని వెళ్తే వాళ్ళు దాన్ని వాళ్ళ ఎగ్జిక్యూటివ్స్కి బోనస్గా ఇచ్చే ప్రయత్నం చేశారండి. ఇంకా కొత్తగా కాన్ఫ్లిక్ట్స్ సృష్టించడానికి దానికి యూజ్ చేశారు. సో ఇలా మనకి గ్లోబల్ ఆర్మ్స్ ఎక్స్పోర్ట్ డామినెన్స్ ఈ 2000 నుంచి 2026 వరకు దాంట్లో ఒక 40% వరకు యుఎస్ వాడి కంట్రోల్ ఉంది. అలాగే కొన్ని చోట్ల వీళ్ళు నేను వరల్డ్స్ ఓల్డెస్ట్ డెమోక్రసీ అంటాడు కదా, బిగ్గెస్ట్ డెమోక్రసీ మనది, ఓల్డెస్ట్ డెమోక్రసీ వాళ్ళదని చెప్తారు. అయితే ఇక్కడ అయినప్పటికీ మళ్ళీ వీళ్ళు ఈజిప్ట్కి అక్కడ ఏంటంటే అటోక్రసీ ఉంది. సో ఏకఛత్రాధిపత్యం. సో వాళ్ళకి కూడా మళ్ళీ ఆర్మ్స్ ఇవ్వడం. మనం సిరియాలో చూసాము. యాక్చువల్లీ అల్ ఖైదా ISISలో వాడి మీద వాంటెడ్ లిస్ట్లో ఉండేవాడిని వీడు బాగున్నాడు వాడికి సపోర్ట్ చేస్తూ వచ్చారు.
సో ఇలా ఏంటంటే అప్పుడు హ్యూమన్ రైట్స్ ఏం కనిపించదు వాళ్ళకి. సో అలా ఇక్కడ ఏం జరుగుతూ వస్తుందంటే మనకి కోల్డ్ వార్ అయిపోయినప్పటికీ ఈ కంపెనీలు కోల్డ్ వార్ హాట్ వార్ ఇటువంటివి ఏమీ లేకుండా వీళ్ళు దే ఆర్ కంటిన్యూస్లీ ప్రాస్పరింగ్ దెమ్ సెల్ఫ్ అనమాట. సో ఆ దీంట్లో కొన్ని రిఫరెన్స్లు యాక్చువల్లీ మనకి వీరు ఈ బుక్లో చెప్పింది ఏంటంటే వార్స్ ఆర్ నాట్ రిక్వైర్డ్ టు బి వన్, దే జస్ట్ హ్యావ్ టు బి కండక్టెడ్ వేరెవర్, వెన్ఎవర్, ఈవెన్ ఫర్ ఎవర్. There are multiple benefits for attacker. Hardware lying in stock gets used up, so there is more on the production chain and upgraded. With new version being developed based on what opposition uses, a hapless, destroyed country need to be rebuilt. The destruction and reconstruction of a country are profitable enough, sometimes both being conducted by the same country. Everybody is happy as more money rolls into home coffers. అంటే ఇప్పుడు రీకన్స్ట్రక్షన్ చేస్తున్నామన్నాం అనుకోండి, బయట నుంచి వచ్చే సంస్థలు ఇక్కడ ఉండే వాళ్ళతో టైఅప్ పెట్టుకుంటాయి. ఈ టైఅప్ చేసుకున్న కంపెనీలు ఏదైతే ఉంటుందో అక్కడ కూడా వాళ్ళు కట్ తీసుకుని అక్కడ ఉండే పొలిటికల్ లీడర్షిప్కి వాళ్ళకి ఫండింగ్ చేస్తారు. సో అందు గురించి ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ. కానీ ఈ వాటిలలో ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారో వాడికి ప్రాణాలతో సంబంధం లేకుండా వాడి వ్యాపారం జరగాలి, అంతే. అమెరికా కంపెనీల వ్యాపారం జరగాలి, లాబింగ్ నడవాలి. ఒక ఫేమస్ అమెరికన్ హిస్టారియన్ హావర్డ్ జిన్ అనే వ్యక్తి ఏం చెప్పారంటే, హిస్టారికలీ ద మోస్ట్ టెరిబుల్ థింగ్స్ వార్, జెనోసైడ్ అండ్ స్లేవరీ హ్యావ్ రిజల్టెడ్ నాట్ ఫ్రమ్ డిసొబీడియన్స్ బట్ ఫ్రమ్ ఒబీడియన్స్. అంటే మనకి జనాలు తిరగబడకుండా అయ్యో మనకి ఏదో అయిపోతుంది అని భయపడడంతోనే ఇటువంటి ఏవైతే ఉన్నాయో అమానుష చర్యలు అలా జరుగుతూ వచ్చాయి. లేకపోతే బ్రిటిష్ వాళ్ళు మన అప్పుడుండే జనాభాతో పోలిస్తే ఎంతమంది ఉన్నారండి, అంతే కదా. సో ఇప్పుడు పెహల్గామ్ మనకు అప్పుడు జరిగింది, వాళ్ళు ఫైరింగ్ చేసిన వాళ్ళు 2-3 అంతే. ఒక 50 మంది పోతే తిరగబడ్డారు అనుకోండి అటువంటి వాళ్ళ మీద. సరే నిజంగా వాళ్ళు మిగతా వాళ్ళు రక్షించడానికి ప్రాణత్యాగం చేసిన వాళ్ళు అయి ఉండేవాళ్ళేమో, కానీ వాళ్ళు భయపడిపోయి వణికిపోయి ఇలా అయిపోవడంతో దాంతో ఏమైందంటే మిగతా వాళ్ళందరూ కూడా ప్రాణాలు కోల్పోయారు. అంటే ఎక్కడో మనకి ఇంకా ఆశ, మనకు వీళ్ళకి విధేయులుగా ఉంటే మనల్ని కాపాడుతారేమో అని. అది కాకుండా మనము వీళ్ళు చేస్తుంది తప్పు, మన ప్రాణం పోయినా పర్లేదు, మనం తిరగబడాలి అని ఎప్పుడైతే జనాల్లో ఆ చైతన్యం వస్తుందో, ఇటువంటి బిజినెస్ మెన్ అంటే వీళ్ళు ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు, సైనికులు అవన్నిటి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. నెంబర్ 1. ఇంకొకటి ప్రభుత్వాల్ని కూల్చేస్తున్నారు. రైట్, రెజ్యూమ్ చేంజ్లు జరుగుతున్నాయి, వాళ్ళకు అనుకూలంగా ఉన్నటువంటి ప్రభుత్వాలను పెట్టుకుంటున్నారు, పాలసీస్ చేంజ్ చేస్తున్నారు. ఇన్ని జరుగుతున్నాయి వాళ్ళ వ్యాపారం కోసం వివిధ దేశాల్లో. సో దే డూ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ దేర్ ఎగ్జిస్టెన్స్, ఫర్ దేర్ మార్కెట్. వెపన్స్ లాబీ మెయిన్ పర్పస్ ఏంటంటే ఏ వార్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ వెల్త్ క్రియేషన్, అంతే. వెల్త్ క్రియేషన్ ఆఫ్ అమెరికా, అంతే అంతే. అమెరికా అండ్ అమెరికా కంపెనీలు, నాట్ ఫర్ ఎవ్రీ అమెరికన్, ప్రజలు కాదు, ఓన్లీ ఫర్ లాబీస్ అండ్ దట్ ఆర్మ్స్ లాబీ దోస్ కంపెనీస్ అండ్ ప్రాబబ్లీ వాళ్ళ ఇన్వెస్టర్లకు. మీరు కొన్ని కంపెనీస్ మెన్షన్ చేశారు కాబట్టి లాక్హీడ్ మార్టిన్ ఇవన్నీ కూడా కొన్ని కంపెనీలు. అయితే ఈ తరహాలో అమెరికానే పెద్దన్న ఈ విషయంలో, దాంట్లో ఏం మనం క్రెడిట్ ఇవ్వాల్సిందే. క్రెడిట్ ఇన్ ద సెన్స్ వాళ్ళకే చెందుతుంది అది. అమెరికా తరహాలో ఇంకా యూరోపియన్ కంట్రీస్ కానీ ఇంకేమైనా చేస్తాయా ఇదే విధమైన? చాలా ఉన్నాయండి, చాలా కంపెనీస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ విల్ డూ దట్ కైండ్ ఆఫ్ ఎ లాబీయింగ్. అయితే మనకి అంటే ఫ్రాన్స్ కానీ, ఇజ్రాయిల్ కానీ, చైనా కానీ ప్రతి ఒక్కళ్ళు చేస్తారండి. సో బిజినెస్ నోస్ నో బౌండరీస్ యాక్చువల్లీ. బట్ ఈ స్థాయిలో చేయకపోవచ్చు, ఈ స్థాయిలో చేయరు. మనకేంటంటే అమెరికాలో మనకి స్టిల్ ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ, రైట్? సో అమెరికాలో వాళ్ళు క్రిటిసైజ్ చేసినా సరే దే విల్ స్టిల్ ఫైన్ విత్ దట్. అంటే ఓకే అని అంటారు, కానీ మరీ అంత సెన్సర్షిప్ అవంతా డిక్టేటర్షిప్ లాగా అయితే చైనా లాగా లేదు. అయితే మనకి ఓపియం వార్స్, కొన్ని వార్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఏంటంటే షిప్పింగ్ వాళ్ళకి, అటువంటి కంపెనీస్కి ఎక్కువ వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తూ ఉండే. సో ఇప్పుడు అవన్నీ కొంచెం తగ్గి వెపన్స్ లాబింగ్ లేకపోతే ఇవన్నీ ఎక్కువ అయ్యింది. సో అందు గురించి ఇవి కొన్ని మీరు దశాబ్దాలు అన్నారు, నేను చెప్పింది శతాబ్దాల నుంచి ఉన్నాయి. ఇంకా మనం డీటెయిల్గా వెళ్ళాలంటే ఒక్కొక్క వార్ ఎందుకు చేశారు, దీన్ని చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటి, దీనివల్ల ఎవరు
లాభం పొందారు, ఇటువంటివన్నీ మనం ఇంకా విస్తారంగా సిరీస్ ఆఫ్ డెఫినెట్గా చేయొచ్చు. మనం ఓవరాల్గా ప్రస్తావించాం ఏ కంట్రీలో వీళ్ళు అడుగు పెట్టారు, ఏ విధంగా చేశారనేది. కొన్ని ముఖ్యమైనటువంటి ఉదాహరించాం, ఇరాక్ కానీ, లిబియా కానీ, ఆఫ్ఘనిస్తాన్ కానీ, ఇట్లా వేరియస్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. అంతే. సో ఇంకా డీటెయిల్గా వెళ్తే మనం ఒక్కొక్క ఎగ్జాంపుల్ తీసుకుని అసలు ఏం జరిగిందని మనం ఇంకా డెఫినెట్లీ చూడొచ్చు. డెఫినెట్లీ తప్పకుండా రాబోయే ఎపిసోడ్స్లో మనం వాటి గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము, మన ప్రేక్షకులకి తెలియజేద్దాం. అమెరికా పెట్టింది పేరు దేనికి, ఈ వెపన్ లాబీ చేయడంలో అమెరికా పెట్టింది పేరు. ఏ విధంగా తమ ఆయుధాలని అమ్ముకోవడానికి, అమెరికా కంపెనీల ఆయుధాలను అమ్ముకోవడానికి ఎంతకైనా వెళ్తారు వాళ్ళు. ఏ దేశమైనా వెళ్తారు, ఎంతకైనా వెళ్తారు. ప్రాణాలు పోనివ్వండి, యుద్ధాలు జరగనివ్వండి, కన్స్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు, డిస్ట్రక్షన్ వాళ్ళే చేస్తారు, రీకన్స్ట్రక్షన్ పేరుతో మళ్ళీ దానికి కూడా అక్కడ వ్యాపారం చేస్తారు. ప్రపంచానికి తెలియాలి ఇది యాక్చువల్గా. ఇప్పుడు తెలుస్తోంది. రేపు అందుకని కొన్ని కంట్రీస్ తిరుగుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నాయి, దాన్ని సహించలేకపోతున్నాయి. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ అనాలిసిస్, డీప్ అనాలిసిస్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు మా ప్రేక్షకులు కూడా ఈ టాపిక్కి సంబంధించి అమెరికా చేస్తున్నటువంటి లేదా చేయిస్తున్నటువంటి యుద్ధాలు గత కొన్ని దశాబ్దాలనండి, శతాబ్దాలనండి ఏ విధంగా జరుగుతోందనేది మనం వచ్చే ఎపిసోడ్లో మరొక అంశాన్ని గురించి, మరొక పవర్ సెంటర్ లేదా మరొక లాబీ గురించి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించి మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కూడా తప్పకుండా మా కామెంట్ సెక్షన్లో పెట్టండి. మమ్మల్ని మేము అప్గ్రేడ్ చేసుకోవడానికి కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. వచ్చే ఎపిసోడ్లో కలుద్దాం. జై హింద్, జై భారత్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.